మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్న ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. సమాజ సేవలో దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ సౌభాగ్య కుమార్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని నిర్వాహకులను అభినందిస్తూ వారు ఆకాంక్షించారు. ప్రైజర్పేట తెలుగు బాప్టిస్టు చర్చ్ సంఘ కాపరిగా దాదాపు 3 దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ సౌభాగ్య కుమార్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పాస్టర్ రెవరెండ్ కొమ్మ నిక్సన్ ఆండ్రూస్, అనూష నిక్సన్ ఆధ్వర్యంలో ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, మత పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ వైద్యం, గుండె సంబంధిత పరీక్షలు, మధుమేహం, రక్తపోటు, నేత్ర పరీక్షలు, మహిళల ఆరోగ్య పరీక్షలు తదితర వైద్య సేవలను అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణపై వైద్యులు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆరోగ్య సేవలను చేరువ చేయటం గొప్ప సేవని అన్నారు. గత 13 సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ సేవా భాగం ఆదర్శనీయమని కొనియాడారు. దివంగత రెవరెండ్ కొమ్మ ఆండ్రూస్ చేసిన సేవా మార్గాన్ని ఆయన కుటుంబ సభ్యులు అదే నిబద్ధతతో కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ, మతానికి అతీతంగా మానవత్వాన్ని చాటి చెప్పే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం నిజమైన సామాజిక సేవని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాస్టర్ రెవరెండ్ కొమ్మ నిక్సన్ ఆండ్రూస్, అనూష నిక్సన్ తమ సంఘం ప్రజలకు కోసం ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ మెగా మెడికల్ క్యాంపులో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు అందరి సహకారంతో కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వైద్యులు, సంఘం నాయకులు సైతం ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు స్థానికులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ రెడ్డిబోయిన మోజేష్, సెక్రటరీ బూదాల విక్టర్ జోసెఫ్, ట్రెజరర్ కిషోర్ కుమార్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, జాయింట్ ట్రెజరర్ వినుకొండ కార్తీక్ పాల్గొన్నారు. మన ఏదైతే చర్చి పెద్దలు ఆండ్రూస్ గారు మహిమా ప్రవేశం చేసిన రోజు సందర్భంగా వారి పాస్టర్ గారైన వారి కుమారులు, వారి అనూష మేడం గారు, వారి కోడలు గారు, అదేవిధంగా చర్చి పెద్దలు, అదేవిధంగా కమిటీ సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, అందరూ కూడా స్థానికంగా ఉన్న అందరూ కలిసి ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ని ప్రారంభించి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని అయ్యగారైన ఆండ్రూస్ గారు ఇక్కడ అందరికీ కూడా ఒక పెద్ద మనిషిలాగా ఉండి అందరికీ కూడా మంచి చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఆరోగ్యంలో కావచ్చు, చదువులో కావచ్చు, వారి అభివృద్ధిలో కావచ్చు భాగస్వామైన వ్యక్తి. వారిని ఎవరు కూడా ఇక్కడ మర్చిపోయే పరిస్థితి కాదు. వారి యొక్క ఆలోచన విధానాన్ని, ఆశయాల్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు, అదేవిధంగా సంఘ పెద్దలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం ఎవరికి కూడా అందుబాటులో లేని పరిస్థితి. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆరోగ్యశ్రీ అని చెప్పని ప్రతి పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం చేసే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగించడం కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ అనేది పేదవారికి వైద్యం అనేది అందుబాటులో లేకపోవడం వల్ల ఇటువంటి సంఘాలు కానీ, ఇటువంటి పెద్దలు కానీ మెగా మెడికల్ క్యాంపులు కనుక చేస్తుంటే
ప్రజలకి చాలా ఉపయోగకరం. ఈరోజు వైద్యం చేసే ప్రతి ఒక్క డాక్టర్ను కూడా దేవుడిగా మనం కొలుస్తాం అందరిని కూడా. అటువంటి వైద్యాన్ని అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, పెద్దయిన మన ఆండ్రూస్ గారి యొక్క ఆశయాల్ని, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు ముందుకు సాగించాలని చెప్పని, వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటాను. ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ ద్వారా ఈరోజు మన పైజర్పేటలోన మెడికల్ క్యాంపు, ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫాదర్ గారు అలాగే మేడం అనుష గారు ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో పైజర్పేట కానీ లేకపోతే మన చిట్టినగర్ సెంటర్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లోన ఎవరైనా కానీ ఈ మెడికల్ క్యాంప్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకి తెలుసు ఆరోగ్యశ్రీ కూడా అందుబాటులో లేకుండా ఉంది. ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంపులు పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని ఈరోజు ఏ రకంగా మరణాలు సంభవిస్తున్నాయన్నది మనం చెప్పలేకపోతున్నాము. ప్రతి ఒక్కరు కంపల్సరిగా 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో వాళ్ళ స్థితిగతులను బట్టి బాడీ టెస్ట్లు అన్నది కంపల్సరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు 30 ఏళ్ల వయసు దగ్గర నుంచి ఎందుకు మరణిస్తున్నారు, దేనికి మరణిస్తున్నారు, ఎందుకు హార్ట్ అటాక్లు వస్తున్నాయో, ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోన ఇలాంటి మెడికల్ క్యాంపుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని పూర్తిగా ప్రజలు దీన్ని వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, మీరు రావడమే కాకుండా మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఈ మెడికల్ క్యాంప్ గురించి చెప్పి తక్షణమే ఇక్కడ పంపించి సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు ఆశీస్సులు అందరికీ ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ నమస్తే. చర్చ్ పాస్టర్ అయినటువంటి నిక్సన్ ఆండ్రూస్ గారు, అలాగే పాస్టర్ అయినటువంటి డాక్టర్ అనుష గారు ఒక మంచి చక్కటి కార్యక్రమం ఈరోజు ఒక చర్చ్ ప్రాంగణంలో మెడికల్ క్యాంప్ ద్వారా అనేక డాక్టర్ స్పెషాలిటీస్ని పిలిపించి ఇక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి మంచి వైద్య అందించాలని, వారి చికిత్స కోసం ఇక్కడ దాదాపు ఒక 10 మంది డాక్టర్స్తో కార్డియాలజీ, ఐ స్పెషలిస్ట్, అలాగే న్యూరో స్పెషలిస్ట్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ కార్యక్రమం చేసే ద్వారా ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది డయాగ్నోస్టిక్ చేయడం ద్వారా వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మేమందరం కూడా పాస్టర్ గారికి అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే పైజర్పేట లాంటి వెనకబడిన ప్రాంతం మనందరికీ తెలుసు. పాస్టర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో మార్పు తీసుకురావాలని చెప్పి ఆ కుటుంబంలో నుంచి వచ్చిన నిక్సన్ ఆండ్రూస్ గారు, అలాగే డాక్టర్ అనుష గారు కూడా ఒక PhD సాధించి ప్రజల కోసం ఏదో ఒక సమాజం కోసం మనం మంచి చేయాలని చెప్పి, ఒక మార్పు తీసుకురావాలని చెప్పి అహర్నిశలు కృషి చేసి ఈరోజు చక్కటి భవనాన్ని ఇక్కడ కూడా చర్చ్గా ఏర్పాటు చేసుకుంటంతో పాటు ఒక భవనంలో మంచి కార్యక్రమం చేయడం అనేది చాలా అభినందించాలి. మన సమాజంలో ఇలాంటి సేవలు చేసి ద్వారా కేవలం ఒక వర్షిప్ ప్రేయర్ కానీ కాకుండా ఒక సమాజం కోసం ఒక ఆరోగ్యం కానీ, వైద్య కానీ ఇవన్నీ మంచిగా ఉంటేనే సమాజం బాగుంటుందని చెప్పి ఈరోజు మనం చూస్తాము. ఎంతోమంది పిల్లలు ఈరోజు ఇక్కడ గతంలో ఏమీ ఉపాధి కల్పించే అవకాశాలు లేకపోతే ఎంత చైతన్యం చేసి వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రయోజకులుగా చేసి మేమందరూ చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల అనేక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు పిల్లలు ఇక్కడి నుంచి. వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని చెప్పి చేస్తున్న ఈ కృషిని మేమందరూ కూడా ప్రత్యేకించి వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అత్యంత పేద వర్గాలకు ప్రతి సంవత్సరం ఆయన పేరిట ఒక మెడికల్ క్యాంపు నిర్వహించి అనేక జబ్బులకు డాక్టర్లు వచ్చి పరీక్షలు చేయటమే కాకుండా వారికి కావాల్సినటువంటి మందులు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా, కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా ఈరోజు ఈ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం, మమ్మల్ని అందరిని ఆహ్వానించటం, ఈ పైజర్పేట చర్చి విషయంలో కూడా ఆండ్రూస్ గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన కళ ఇక్కడ మనం నించుని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రాంగణంలో అద్భుతమైనటువంటి కట్టడం కావాలి, చర్చితో పాటు పేద మధ్యతరగతి ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపాన్ని తయారు చేయాలని వారు ఏదైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్ష అనుగుణంగా ఇవాళ పైజర్పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తమ సొంత డబ్బులతోటి పైజర్పేట చర్చిని ఏ రకంగా నిర్మించుకున్నారో
ఈరోజు ఈ మండపాన్ని కూడా అదే రీతిలో నిర్మించుకోవటానికి దీనికి గౌరవ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని శివనాథ్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు, మేము అందరం కూడా సహాయం చేయటం జరిగింది. ఇంకా సహాయం చేయవలసి ఉన్నది కాబట్టి ఎంపీ గారితో మాట్లాడి అవసరమైతే వారి నిధుల నుంచి కూడా ఈ యొక్క నిర్మాణానికి సహాయం చేస్తామని ఇక్కడ మాట ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు పేదవాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం హర్షించదగ్గ విషయం. అనేక సేవలు అందించి అనేక మంది ప్రజల్ని మంచి మార్గంలోని నడుపుతూ సేవలు అందించినటువంటి ఆండ్రూస్ గారి 15వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుమారుడు నిక్సన్ గారు, వారి కోడలైనటువంటి అనుషా గారు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందదాయకం, అభినందనీయం. అదేవిధంగా ఈ ఏదైతే చర్చికి సంబంధించినటువంటి సంఘం పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పేద సామాన్య ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో వారు నమ్మినటువంటి ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫాదర్ వర్ధంతిని పురస్కరించడానికి పెద్దలంతా కూడా ఇంత పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి భవిష్యత్తులోని మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా వారు ప్రజల్లో గుర్తుండేలాగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నిక్సన్ గారికి, వారి కోడలు, వారి సతీమణి అనుషా గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి పునినామంలో అందరికీ వందనాలండి. మరి నా పేరు కొమ్ము నిక్సన్ ఆండ్రూస్. ఇక్కడ ఫ్రైజర్పేట చిట్టినగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున మరి ఇక్కడ మా ఒక స్థలంలో హెల్త్ క్యాంప్ జరిగించుకోవటానికి ఆలోచన కలిగి ఆండ్రూస్ మెమోరియల్ సొసైటీ తరఫున ఒక హెల్త్ క్యాంప్ ప్రారంభించామండి. ఆండ్రూస్ గారు మా నాన్నగారు ఇదే చర్చిలో 30 సంవత్సరాలు పనిచేసి సేవ చేశారు. వారి జ్ఞాపకార్థం, ఈరోజు వారు చనిపోయిన రోజు, వారి జ్ఞాపకార్థంగా మరి ఈ ప్రాంతపు ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరము నిర్వహించాలని ఆలోచన కలిగిండి ఈ ఉచిత శిబిరాన్ని ప్రారంభించాము. అన్ని సమస్యలు, కంటి సమస్యలు, మోకాళ్ళ సమస్యలు, ఆడవారి సమస్యలు, చిన్నపిల్లల సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, ఇంకా సాధారణమైన సమస్యలన్నిటిని మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి జరిగింది. సో అనేక మంది డాక్టర్లు, రాజకీయ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటున్నాం. దాదాపు 500 నుంచి 700 మంది వరకు క్యాంప్లో చూయించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈసారి కొంతమంది స్పెషలిస్ట్ని మనము మల్లిపూడి హాస్పిటల్ నుంచి, అదేవిధంగా సింగరి హాస్పిటల్ ఈఎన్టీ నుండి, శ్రీకర హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ అక్కడ నుండి, అంతేకాకుండా ఇక్కడ కేశవ క్లినిక్ నుంచి ఇట్లాగా మనము కొంతమంది మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్ని మనం పిలిపించామండి. సో ఇక్కడ బీపీ, షుగరు, దాంతోపాటు ఎముకల టెస్ట్ ఒకటి మనం పెట్టాము, వినికిడి మెషిన్స్, ఈఎన్టీకి సంబంధించి, తర్వాత కంటికి సంబంధించి మనము టెస్ట్లు అన్నీ చేపిస్తున్నాము. దానికి సంబంధించిన స్పెట్స్, తర్వాత ఆపరేషన్స్ అలాంటివన్నీ కూడా మనం చేయిస్తూ ఉంటాము. సో చాలామంది రాజకీయ నాయకులు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విజిట్ చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా డాక్టర్స్ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఏమీ ఆశించకుండా మా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సర్వీసెస్ని మాకు ప్రొవైడ్ చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.